హాయ్ అండి, ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన కేఎఫ్సి ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ దానికోసం నేను చికెన్ పీసెస్ తీసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ గార్లిక్ పౌడర్ అని దొరుకుతుంది బయట, గార్లిక్ పౌడర్ తీసుకున్నా. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించేసి కంపల్సరీగా ఒక గంట అయినా మనం మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి జ్యూసీగా ఉంటాయి, మసాలా కూడా బాగా పడుతుంది అనమాట. సో 1 అవర్ తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని నేనైతే నా పీసెస్ సరిపడా మైదాను కార్న్ఫ్లోర్ మిక్సర్ పెట్టుకున్నా. మీరు పీసెస్ పెట్టి వేసుకోండి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో నేను ఒక 4 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నా. అలాగే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, గార్లిక్ పౌడర్ వేసుకున్నా. ముక్కలు నేను చూపించినట్టు ముందు ఒకసారి చేత్తో అలా గట్టిగా అద్ది దాన్ని వాటర్లో డిప్ చేయాలన్నమాట. వాటర్లో డిప్ చేసి ఒక 2-3 సెకండ్స్ అయినా ఉంచండి. చూపించినట్టు 2-3 సెకండ్స్ ఉంచి మళ్ళీ మన కోటింగ్ ఉంది కదా, మైదా కోటింగ్, దాంట్లోని ఈసారి మట్టికి ముక్కల్ని బాగా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. కోటింగ్ అంతా దానికి పట్టుకోవాలి. ఇలా నేను చేసినట్టు కలిపి ఇలా విదిలించండి ఒకసారి. దానివల్ల ఏంటంటే పొరల్లా వస్తుంది అనమాట. సో నూనె కొంచెం బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టి ఇలా మనం ముందే కోటింగ్ ఇచ్చుకున్న ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టండి, మీడియం టు సిమ్ అనమాట ఉంచి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా, 8 to 10 మినిట్స్ అయినా కూడా మనం అది ముక్కలు ఫ్రై అవ్వాలి. ముక్కలు వేసిన వెంటనే మీరు కలిపారంటే కోటింగ్ అంతా పోతుంది. సో ముక్కలు వేయగానే మీరు ఇలా జల్లెడ పెట్టి కలిపేయకండి. ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఒక 6 to 7 మినిట్స్ తర్వాత అలా కలుపుతూ ఉండండి. చూసారా, మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్లో ఎలా వచ్చినాయో ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయండి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. బయట మనం అది ఏ ఆయిల్ వాడతారో కూడా తెలియదు. సో ఇలా మన ఇంట్లో మన పిల్లలకి చేసుకొని పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. తెచ్చి తెప్పించేవ్వండి. టొమాటో చాలా బాగుంది.